అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో తెలంగాణ తెలుగు 089 క్లాస్ 10 శాంపిల్ క్వశ్చన్ పేపర్ మరియు బ్లూ ప్రింట్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి. ముందుగా బ్లూ ప్రింట్ చూసి తర్వాత శాంపుల్ క్వశ్చన్ పేపర్ని గమనిద్దాం. ఇంతకుముందే మన ఛానల్లో 10వ తరగతికి సంబంధించిన సిలబస్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించండి. బ్లూ ప్రింట్, ఈ బ్లూ ప్రింట్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఏ బిట్లలో ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్ని ఆప్షన్స్ వస్తాయి, ఎన్ని ఆన్సర్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మొత్తం మనకు 18 బిట్లు ఉన్నాయి. ఒకసారి వీటిలో ఎంసీక్యూ బిట్లు ఏవి, మనం క్వశ్చన్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి, లాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మొదటిది అపరిచిత గద్యం, కాంప్రిహెన్షన్. ఇది ఎన్ని ఇస్తారంటే 2 కాంప్రిహెన్షన్స్ ఇస్తారు. 1 లేదా 2 కాంప్రిహెన్షన్స్ ఇస్తారు. ఇందులో ఒక్కొక్క కాంప్రిహెన్షన్లో 4 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం ఎన్ని మార్కులు? 8 మార్కులు. కానీ మీరు రెండింటిని అటెంప్ట్ చేయాలి. ఒకవేళ సమయం సరిపోదు అనుకుంటే ఒకటి అటెంప్ట్ చేయండి. మనం ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత వెనకాల ఎక్స్ట్రా అని పెట్టేసి ఇంకో కాంప్రిహెన్షన్ కూడా రాయండి. ఎందుకంటే పొరపాటున ఏదైనా మార్క్ ఇందులో పోతే 2 మార్కులు మీరు లాస్ అవుతారు. కాబట్టి ఇంకోటి కూడా అటెంప్ట్ చేయాలి. ఇది నా సజెషన్. రెండో బిట్టు లేఖ ఖచ్చితంగా రాయాల్సినటువంటి బిట్టు. ఒక లేఖ వస్తుంది, 1x4 4 మార్కులు. మూడో బిట్టు దినచర్య లేదా వార్తా రచన. ఇందులో ఆప్షన్ ఉంటుంది, మీరు రాస్తే దినచర్య రాయొచ్చు, లేదంటే వార్తా రచన రాయొచ్చు. ఎందుకైనా మంచిది. దినచర్య చాలా సులభంగా ఉంటుంది. వార్తా రచనలో కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, ఆధార పదాలు ఇస్తారు. ఆధార పదాలని అన్నింటినీ ఖచ్చితంగా వాడితేనే మీకు 4 మార్కులు. దినచర్య మన సొంత మాటల్లో ఇచ్చినటువంటి టాపిక్ని బట్టి రాయొచ్చు. సులభంగా మనం 4 మార్కులు సాధించవచ్చు. ఇందులో దినచర్య లేదా వార్తా రచన 1 రాస్తే సరిపోతుంది. ఆ ఒక్కదానికి 4 మార్కులు. నాలుగో బిట్టు సంధి. ఇందులో 4 సంధికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు, 4x1 4 మార్కులు. ఐదో బిట్టు ఛందస్సు. ఛందస్సులో కూడా 4 ప్రశ్నలు, 4x1 4 మార్కులు. సమాసాలు, ఇందులో కూడా 4 ప్రశ్నలు 4 మార్కులు. అలంకారాలు, ఇది కూడా సేమ్, 4 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు, మొత్తం 4 మార్కులు. అలాగే అలంకారాలు కూడా 4 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు, మొత్తం 4 మార్కులు. ఇక్కడి వరకు సంధి, ఛందస్సు, సమాసాలు, అలంకారాలు ఇవన్నీ కూడా ఎందులో వస్తాయంటే ఎంసీక్యూలో వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి అపరిచిత గద్యంతో సహా. ఎక్సెప్ట్ దిస్, లేఖ, దినచర్య, వార్తా నివేదిక తప్ప 2, 3 బిట్లు తప్ప మిగతావన్నీ ఎక్కడి వరకు? పరిచిత గద్యాంశం వరకు ఎంసీక్యూలో వస్తాయి, గమనించగలరు. తర్వాత జాతీయాలు 2 ఇస్తారు. ఆ రెండింటికి ఒక్కొక్క దానికి 2 మార్కులు. ఇక్కడ జాతీయాలు, సామెతలు ఈ 2 కూడా ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు. 2x2 4 మార్కులు. సామెతలు కూడా 2 ప్రశ్నలు ఇస్తారు. ఆ రెండింటికి కూడా ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు, మొత్తం 4 మార్కులు. కేవలం జాతీయాలు, సామెతలు మీరు అటెంప్ట్ చేసి ఎన్ని మార్కులు వస్తాయి? 8 మార్కులు. ప్రక్రియ, ఈ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది అనే క్వశ్చన్స్ అడుగుతారు. అవి 2 ప్రశ్నలు వస్తాయి. ఆ రెండింటికి కలిపి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, 2 మార్కులు. ఇక్కడ మనం గమనిస్తే ఎంసీక్యూ బిట్స్ ఏవే ఉన్నాయి అంటే ఇక్కడ గద్యాంశం, అలాగే సంధి, ఛందస్సు, సమాసాలు, అలంకారాలు, పర్యాయ పదాలు, జాతీయాలు, సామెతలు, ప్రక్రియలు, పరిచిత గద్యం లేదా పరిచిత పద్యం. ఇంతవరకు ఎంసీక్యూ. ఈ 2 బిట్లు కాకుండా మిగతా బిట్లన్నీ కూడా ఎక్కడి వరకు? 12వ బిట్ వరకు కూడా ఎంసీక్యూలు వస్తాయి. ఈ 2 బిట్లు తప్ప. అంటే దాదాపుగా ఎన్ని మార్కులు అంటే 42 మార్కులు ఎంసీక్యూ బిట్లు. 42 మార్కులు
మీరు సులభంగా సాధించవచ్చు ఎంసిక్యూ రూపంలో, గుర్తుపెట్టుకోండి. అట్లాగే 12వ బిట్టు పరిచిత పద్యం లేదా పరిచిత గద్యం. మన పాఠంలో ఉన్నటువంటి ఏదైనా గద్యాంశము లేదా ఏదైనా పద్యం ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు? 4 ప్రశ్నలు. పద్యానికి సంబంధించి 4 ప్రశ్నలు లేదా గద్యానికి సంబంధించి 4 ప్రశ్నలు అడుగుతారు. ఆ 2 బిట్లలో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. ఇలా చాయిస్ ఉన్నప్పుడు మీరు మొదట ఒక బిట్ రాయండి, చివరకు సమయం సరిపోయిన తర్వాత ఇంకో బిట్ కూడా తప్పకుండా అటెంప్ట్ చేయండి ఎక్స్ట్రా అని రాసి. దానికి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, మొత్తం 4 మార్కులు. అలాగే 13వ బిట్టు పద్య భాగం నుంచి చిన్న ప్రశ్నలు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, పద్య భాగం నుంచి చిన్న ప్రశ్నలు. మొత్తం ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే 4 ప్రశ్నలు వస్తాయి. మీరు రాయాల్సింది ఎన్ని? కేవలం 2 ప్రశ్నలకు జవాబులు రాస్తే చాలు. 2 × 2 4 మార్కులు. 4 ప్రశ్నలు ఇచ్చి 2 ప్రశ్నలు రాయమంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే గద్య భాగానికి సంబంధించిన ప్రోజ్కి సంబంధించినటువంటి చిన్న ప్రశ్న జవాబులు. ఇందులో 3 ప్రశ్నలు ఇస్తారు. 3 ప్రశ్నల్లో మీరు రాయాల్సిందని 2 ప్రశ్నలు. 2 × 2 4 మార్కులు. అలాగే గద్య భాగానికి సంబంధించినటువంటి పెద్ద ప్రశ్నలు ఇవన్నీ ఇస్తారు అంటే 2 ఇస్తారు. మీరు రాయాల్సిందని 1 రాస్తే సరిపోతుంది. ఆ ఒక్క ప్రశ్నకి జవాబు రాస్తే 4 మార్కులు. అలాగే పద్య భాగానికి సంబంధించిన పెద్ద ప్రశ్న జవాబులు. ఇందులో కూడా 2 ప్రశ్నలు ఇస్తారు. మీరు రాయాల్సింది 1. ఆ 1 × 4 4 మార్కులు. ప్రతిపదార్థం ఏదైనా ఆ స్టార్ మార్క్ ఉన్నటువంటి పద్యాలు, ఇలా పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు ఉంటాయి, గులాబీ రంగు పువ్వు గుర్తు, ఆ పద్యాల్లోంచి అడుగుతారు. 2 పద్యాలు అడుగుతారు ప్రతిపదార్థాలకి. మీరు రాయాల్సింది 1. ఆ ఒక్కదానికి 6 మార్కులు. 1 × 6 6 మార్కులు. అలాగే చివరి బిట్టు రామాయణంలో మొత్తం 4 ప్రశ్నలు ఇస్తారు. మీరు రాయాల్సిందని 2 రాస్తే సరిపోతుంది. 2 × 4 8 మార్కులు. 38 మార్కులు. మొత్తం కలిపి మనకు 80 మార్కుల పేపరు. సులభంగా రాయవచ్చు, చాలా సులభంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పద్య భాగంలో షార్ట్ ఆన్సర్స్ ఎన్ని వస్తాయి, లాంగ్ ఆన్సర్స్ ఎన్ని వస్తాయి, ప్రతిపదార్థాలు ఎన్ని వస్తాయి. అలాగే గద్య భాగంలో షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్. ఇలాగా మీరు కొంచెం ప్లాన్ ప్రకారం చదవాలి. చక్కగా ప్లాన్ ప్రకారం చదివితే 80 మార్కులకు 80 కూడా సాధించవచ్చు. కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే చేతి రాత, హ్యాండ్ రైటింగ్, దాంతోపాటు తప్పులు లేకుండా రాయడం. 80 మార్కులకు 80 మార్కులు సాధించాలని, మీరు సాధిస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు శాంపుల్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాం. తెలుగు తెలంగాణ 089 క్లాస్ 10 సెషన్ 2023-24 శాంపుల్ క్వశ్చన్ పేపర్, టెక్స్ట్ బుక్ సింగిడి 2. టైం 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 80 మార్క్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మొదటి పాయింట్, ఈ ప్రశ్నపత్రము 4 ABC మరియు D విభాగాలుగా విభజింపబడింది. 2 అన్ని విభాగములు తప్పనిసరిగా రాయాలి. 3 ప్రతి ప్రధాన ప్రశ్న దగ్గర ఇవ్వబడిన సూచనలను చదివి అర్థం చేసుకొని జవాబులు రాయాలి. 4 అన్ని జవాబులు జవాబు పత్రంలో మాత్రమే రాయాలి. సెక్షన్ ఏ విభాగము ఆ. ఇందులో 2 గద్యాంశాలు ఇస్తారు. అందులో ఒక గద్యాంశాన్ని రాయాలి. 4 × 2 8 మార్కులు. మొదటి గద్యాంశం ఇన్స్ట్రక్షన్ చూద్దాం. కింది గద్యాంశమును చదివి దాని ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు తగిన జవాబులను ఎంచుకొని మీ జవాబు పత్రంలో రాయండి. 4 × 2 8 మార్కులు. 1926 మే 19న గోల్కొండ పత్రిక ప్రారంభమైంది. నేడు ఉన్న సదుపాయాలు నాడు పత్రికా నిర్వహణకు ఏమాత్రం లేకుండే. సంపాదకుడే అన్ని పనులు నిర్వహించుకునేవాడు. విలేఖరి పని, వ్యాస రచయితల పని, గుమాస్తా పని, ప్రూఫ్ రీడర్ పని, ఇలా దాదాపు అన్ని పనులు ఒక్కరే చేయవలసి వచ్చేది. ఈ పరిస్థితుల్లో గోల్కొండ పత్రిక ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. బంధుమిత్రుల సహకారంతో
సురవరం ప్రతాపరెడ్డి పట్టుదలతో పత్రికను నిర్వహించాడు. 1939 ఆగస్టు 3వ తేదీ నుండి గోల్కొండ పత్రికకు సంపాదకుడుగా ప్రతాపరెడ్డి నియమితుడయ్యాడు. గోల్కొండ పత్రిక ప్రతాపరెడ్డి ప్రతిభకు అద్దం పట్టింది. తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతపరిచింది. ఆయన రాసిన వ్యాసాలు, విమర్శలు, సంపాదకీయాలు 1000కి పైగా ఉంటాయి. పత్రికలో చర్చా వేదిక నిర్వహించి నిజాలను నిగ్గుతేల్చే అవకాశాలను విమర్శకులకు కలిగించేవాడు. వ్యక్తి స్వాతంత్ర్యం, పౌర హక్కులు, ప్రాంతీయ భాషలకు, పత్రికా స్వాతంత్ర్యానికి గడ్డు రోజులున్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొంటూ గోల్కొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని రగిల్చింది. ప్రశ్నలు. మొదటి ప్రశ్న, గోల్కొండ పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది? దీని ప్రధాన సంపాదకుడు ఎవరు? ఆప్షన్స్: ఏ 1926 మే 19న నిజాం, బి 1926 మే 19న బంధుమిత్రులు, సి 1926 మే 19న, డి 1926 మే 19న సురవరం ప్రతాపరెడ్డి గారు. సరైన సమాధానం డి 1926 మే 19న సురవరం ప్రతాపరెడ్డి. రెండవ ప్రశ్న, నాటి పత్రికా సంపాదకులు ఏ పనులు చేసేవారు? ఏ విలేఖరి పని, వ్యాస రచయితల పని, గుమాస్తా పని, ప్రూఫ్ రీడర్ పని. బి వ్యాస రచయితల పని, గుమాస్తా పని, ప్రూఫ్ రీడర్ పని, విలేఖరి పని. సి విలేఖరి పని, గుమాస్తా పని, ప్రూఫ్ రీడర్ పని, వ్యాస రచయితల పని. డి గుమాస్తా పని, ప్రూఫ్ రీడర్ పని. సరైన సమాధానం ఏ విలేఖరి పని, వ్యాస రచయితల పని, గుమాస్తా పని, ప్రూఫ్ రీడర్ పని. మూడో ప్రశ్న, ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక ద్వారా ఏమి చేశాడు? ఏ పత్రికా స్వాతంత్ర్యానికి గడ్డు రోజులు కల్పించడం, బి నిజాలను నిగ్గుతేల్చే అవకాశాలను విమర్శకులకు కలిగించడం, సి బంధుమిత్రుల సహకారం తీసుకోవడం, డి పత్రికకు సదుపాయాలు కల్పించడం. సరైన సమాధానం బి నిజాలను నిగ్గుతేల్చే అవకాశాలను విమర్శకులకు కలిగించడం. నాలుగవ ప్రశ్న, గోల్కొండ పత్రిక ప్రజల్లో ఏ భావాలను రగిలించింది? ఏ విప్లవ భావాలు, చైతన్యం, బి నిజాలను నిగ్గుతేల్చడం, సి తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని, డి నిజాం వ్యతిరేకోద్యమం. సరైన సమాధానం సి తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని. లేదా కింది గద్యాంశంను చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఎంచుకుని రాయండి. 4x2 8. మొదటి గద్యాంశం లేదా ఈ గద్యాంశం రెండిట్లో ఏదైనా రాస్తే సరిపోతుంది. 8 మార్కులు. పత్రికల్లో, టీవీల్లో రకరకాల ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం. ఇంటర్వ్యూలు 2 రకాలు. ఉద్యోగాల ఎంపికకై అభ్యర్థి ప్రతిభను పరీక్షించడానికి చేసేది ఒక రకం. ఉద్యోగాన్ని సంపాదించడానికి అభ్యర్థులు పూర్తి సంసిద్ధతతో ఇంటర్వ్యూకు పోతారు. దీనిలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇది మొదటిది. ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోవడానికి చేసేది మరో రకం. ప్రముఖుల, గొప్పవాళ్ళ నుండి వారి వివరాలను, విశేషాలను తెలుసుకోవడానికి చేసేది రెండవ రకం. దీనిలో ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తే కీలకం. రెండవ రకం ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారు చేసుకుంటారు. మొదట వారిని పరిచయం చేసుకొని వారి వ్యక్తిగత వివరాల నుండి మొదలై వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, ఘట్టాలు, వారందించిన సేవలు, ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశంతో ముగుస్తుంది. ఇట్లా చేసే ఇంటర్వ్యూల వివరాలను పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో ప్రజలు చూస్తూ ఉంటారు. ఆదర్శవంతులు, సంఘ సంస్కర్తలు, కవులు, రచయితలు, ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు మొదలగు వారే కాకుండా మరే ఇతర రంగాలలోనైనా
ఉత్తమ సేవలను అందించిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం మనం చూస్తూ ఉంటాం. వీళ్ళ జీవితాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి, దారిని చూపిస్తాయి. ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడానికి ఎట్లా సిద్ధం కావాలి? ఏ, మానసికంగా సంసిద్ధులుగా. బి, ముందుగా అనుమతి తీసుకొని. సి, ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారు చేసుకోవాలి. డి, బలవంతపు జవాబులు ఆశించడానికి. సరైన సమాధానం సి, ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారు చేసుకోవాలి. రెండవ ప్రశ్న, ప్రముఖులను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు? ఏ, వారి వివరాలను విశేషాలను తెలుసుకోవడానికి. బి, అభ్యర్థి ప్రతిభను పరీక్షించడానికి. సి, వారిని పరిచయం చేసుకోవడానికి. డి, ఇవేవీ కాదు. సరైన సమాధానం ఏ, వారి వివరాలను విశేషాలను తెలుసుకోవటానికి. మూడవ ప్రశ్న, మొదటి రకం ఇంటర్వ్యూ దేనికి సంబంధించినది? ఏ, ఉద్యోగాన్ని సంపాదించడానికి. బి, జీవితంలో ముందుకు సాగడానికి. సి, ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడానికి. డి, పరిచయాలు పెంచుకోవడానికి. సరైన సమాధానం సి, ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడానికి. నాలుగో ప్రశ్న, ఇంటర్వ్యూ అంటే ఏమిటి? అభ్యర్థి యొక్క జ్ఞాన పరిధిని తెలుసుకోవడం. బి, ప్రముఖుల వివరాలను విశేషాలను తెలుసుకోవడం. సి, గొప్పవాళ్ళ వ్యక్తిగత వివరాలను తెలుసుకోవడం. డి, పైవన్నీ. సరైన సమాధానం డి, పైవన్నీ. సెక్షన్ బి, విభాగము ఆ, రెండవ బిట్టు, కింది విషయాన్ని చదివి అర్థం చేసుకొని అడిగినట్లుగా ఒక లేఖ రాయండి. మొదటిది లేఖారచన. దీనికి 1x4 4 మార్కులు. ఈ లేఖారచన తప్పనిసరిగా రాయవలసినటువంటి బిట్. హైదరాబాదులో 10వ తరగతి చదువుతున్న రాకేష్ రక్తదాన ఆవశ్యకతను, దానివల్ల ప్రాణదానం జరుగుతుందనే విషయాన్ని గురించి తెలుపుతూ అనంతపురంలోని రవి అనే మిత్రునికి రాస్తున్నట్లుగా ఒక లేఖ రాయండి. మూడో ప్రశ్న, కింది ప్రక్రియలలో ఒకదానికి జవాబు రాయండి. ఇందులో దినచర్య, వార్తా నివేదిక రెండు ఉంటాయి. రెండింట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. 1x4 4 మార్కులు. అంటే ఇక్కడ చాయిస్ ఉంది. దినచర్య, రాష్ట్ర స్థాయి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన సైన్స్ ఫేర్లో నీవు నీ మిత్రులు కలిసి పర్యావరణ పరిరక్షణపై చేసిన నమూనా ప్రథమ బహుమతి సాధించింది. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బహుమతి తీసుకున్నావు. ఆనాటి రాత్రి నీ మనసులో కలిగిన భావాలను దినచర్యగా రాయండి. రెండవది వార్తా రచన, వార్తా నివేదిక లేదా వార్తా రచన. దినచర్య, వార్తా నివేదికలో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. అన్ని ఆధారాలను తప్పనిసరిగా ఉపయోగించాలి. నీ పేరు మధులిక. నీవు వనపర్తి జిల్లా గద్వాలలోని గీతాంజలి పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నావు. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఆధారాలతో నమస్తే తెలంగాణ వార్తాపత్రికకు ఒక వార్తా నివేదిక రాయండి. ఆధార పదాలు: నేటి ఉదయం, 4 రోడ్ల కూడలి, ప్రమాదం, హఠాత్ పరిణామానికి, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి ముందుకి రాలేదు, సెల్ ఫోన్లలో రికార్డు, 108కి ఫోన్ చేసి ప్రాణాలు కాపాడాను, నా వంతుగా ఇది నా సామాజిక బాధ్యత, స్కూల్కి ఆలస్యం, విషయం తెలిసిన ప్రిన్సిపల్, అభినందనలు, విద్యార్థులు తమ పరిధిలో, సామాజిక సేవ, సందేశం. సెక్షన్ సి, విభాగము ఈ, 4వ బిట్టు, కింది 4 సంధి కార్యాలకు జవాబులు రాయండి. 4x1 4 మార్కులు. సూత్రము: కర్మధారయమునందు పేదాది పదములకు ఆలుతో సంధి జరిగినప్పుడు అకారమునకు ఉకారము, రుగాగమమును వస్తాయి. మొదటి ప్రశ్న, ధాన్యపు గాదులు ఏ సంధి? ఏ ఆమ్రేడిత సంధి, బి పుంపాదేశ సంధి, సి గసడదవాదేశ సంధి, డి రుగాగమ సంధి. సరైన సమాధానం బి పుంపాదేశ సంధి. రెండవ ప్రశ్న, ఆగమము అంటే ఏమిటి? మిత్రుని వలె వచ్చి చేరేది, బి శత్రువు వలె వచ్చి చేరేది, సి శత్రువు వలె రానిది,
డి శత్రుమిత్రుల వలె వచ్చి చేరేది. సరైన సమాధానం ఏ మిత్రుని వలె వచ్చి చేరేది. మూడో బిట్టు ఈ సూత్రమునకు ఉదాహరణ ఇవ్వండి. ఏ భక్తురాలు, బి బద్ధురాలు, సి గుణవంతురాలు, డి అన్ని. పైన ఇచ్చినటువంటి సూత్రానికి ఉదాహరణలు డి పైవన్నీ. నాలుగో ప్రశ్న కింది పదాలను కలిపి రాయండి. కాలు ప్లస్ చేతులు. ఏ కాలు చేతులు, బి కాలు చేతులు, డి కాలులు చేతులు, డి కాళ్ళు చేతులు. సరైన సమాధానం బి కాలు చేతులు. ఐదవ బిట్టు కింది పద్యపాదమునకు గురులఘువులు గుర్తించి ఘన విభజన చేసి క్రింది ప్రశ్నలకు జవాబులు గుర్తించి రాయండి. 4x1 4 మార్కులు. పద్యపాదం 4 వైపులున్ జలధి నాలుకలు సాచుచు కూరుచుండే క. ఒకటవ ప్రశ్న ఈ పద్యపాదమునందు యతిస్థానాక్షరములు ఏవి? ఏ 1 నుండి 11, బి 1 నుండి 10, సి 1 నుండి 14, డి 1 నుండి 12. సరైన సమాధానం బి 1 నుండి 10. రెండవ ప్రశ్న ఈ పాదము ఏ పద్యమునకు చెందినది? ఏ ఉత్పలమాల, బి చంపకమాల, సి శార్దూలం, డి మత్తేభం. సరైన సమాధానం ఏ ఉత్పలమాల. మూడో ప్రశ్న చంపకమాలలో ఉండే గణాలేవి? ఏ నజబజజర, బి సబరణమయవ, సి భరణబబరవ, డి మసజసతతగ. సరైన సమాధానం ఏ నజబజజర. నాలుగో ప్రశ్న యతి అంటే ఏమిటి? ఏ పద్యపాదంలో మొదటి అక్షరం, బి పద్యపాదంలో రెండవ అక్షరం, సి విరామము, విరతి, విశ్రాంతి, డి పద్యపాదంలో 12వ అక్షరం. యతి అంటే అర్థం ఏంటంటే సి విరామము, విరతి, విశ్రాంతి. ఆరో బిట్టు కింద ఇవ్వబడిన సమాసాలకు జవాబులు గుర్తించి రాయండి. 4x1 4 మార్కులు. అన్య పదార్థ ప్రాధాన్యము కలది. ఏ సమాస లక్షణం? ఏ ద్వంద్వ సమాసం, బి ద్విగు సమాసం, సి రూపక సమాసం, డి బహువ్రీహి సమాసం. సరైన సమాధానం డి బహువ్రీహి సమాసం. రెండో ప్రశ్న స్వాగత గౌరవాలు పదానికి విగ్రహవాక్యం ఏది? ఏ స్వాగతం అనే గౌరవాలు, బి స్వాగతం చేత గౌరవము, సి గౌరవముతో స్వాగతము, డి స్వాగతము మరియు గౌరవము. సరైన సమాధానం డి స్వాగతము మరియు గౌరవము ద్వంద్వ సమాసం. మూడో ప్రశ్న ద్విగు సమాసానికి ఉదాహరణ ఏది? ఏ అంతర్ముఖుడు, బి షణ్ముఖుడు, సి షడ్భుజాలు, డి చతుర్ముఖుడు. సరైన సమాధానం సి షడ్భుజాలు. నాలుగో ప్రశ్న ఫాలాక్షుడు ఏ సమాసము? ఏ ద్విగు సమాసం, బి ద్వంద్వ సమాసం, సి బహువ్రీహి సమాసం, డి రూపక సమాసము. సరైన సమాధానం సి బహువ్రీహి సమాసం. ఏడవ బిట్టు కింది వాటికి అడిగిన విధంగా అలంకారాలు గుర్తించి రాయండి. 4 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, మొత్తం 4 మార్కులు. ఉపమాలంకారానికి లక్షణం. ఏ ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సమాన ధర్మం, బి ఉపమాన ఉపమేయములకు మనోహరమైన పోలిక, సి ఉపమాన సమాన ధర్మములకు మనోహరమైన పోలిక, డి ఉపమావాచక ఉపమేయములకు మనోహరమైన పోలిక. సరైన సమాధానం బి ఉపమాన ఉపమేయములకు మనోహరమైన పోలిక. రెండవ ప్రశ్న అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ. ఏ సహజ స్థితిని ఎన్నో రెట్లు ఎక్కువ చేసి చెప్పడం, బి పెద్ద పెద్ద మేడలు ఆకాశమును తాకవు, సి భూపాలకులు పరోపకారులు, డి ఆ ఏనుగు నడుస్తున్న కొండవలే ఉన్నది. సరైన సమాధానం డి ఆ ఏనుగు నడుస్తున్న కొండవలే ఉన్నది. మూడో ప్రశ్న
క్రమాలంకారానికి మరో పేరు? ఏ అక్రమాలంకారం, బి సంఖ్యాలంకారం, సి యథాసంఖ్యాలంకారం, డి అర్థాలంకారం. సరైన సమాధానం యథాసంఖ్యాలంకారం. 4వ ప్రశ్న, ఉపమానము అంటే ఏమిటి? ఏ ప్రసిద్ధ వస్తువు, బి ప్రస్తుత వస్తువు, సి మూడవ వస్తువు, డి ఇవేవి కాదు. సరైన సమాధానం ఏ ప్రసిద్ధ వస్తువు. 8వ బిట్టు, ఈ కింది వానికి పర్యాయ పదాలు గుర్తించి రాయండి. 2x2 4 మార్కులు. మొదటి ప్రశ్న, ఈ వాక్యాన్ని చదవండి, పర్యాయ పదాలు గుర్తించండి. స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ మనకు ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. ఆ నెచ్చెలులే మనకు నిజమైన సంపద. సోపతి లేనివాడు మనిషి కాడు. ఏ స్నేహితులు నిజాయితీ, బి స్నేహితులు నిజమైన సంపద, సి స్నేహితులు మిత్రులు నెచ్చెలులు, డి ఇవేవి కాదు. సరైన సమాధానం సి స్నేహితులు మిత్రులు నెచ్చెలులు. 2వ ప్రశ్న, కనకం డాష్ డాష్. ఏ బంగారం సువర్ణం, బి స్వర్ణం పుత్తడి, సి అపరంజి పైడి, డి పైవన్నీ. సరైన సమాధానం డి పైవన్నీ. 9వ బిట్, కింది జాతీయమునకు అర్థములు గుర్తించండి. 2x2 4 మార్కులు. మొదటిది పీడ వదలడం. ఏ నశించడం, బి అంతమవ్వడం, సి మరణించడం, డి ఆలు సరైనవే. అంటే ఏ బీలు సరైనవే. సరైన సమాధానం డి ఆలు సరైనవి. 2వ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో అర్థవంతమైన జాతీయ ప్రయోగాన్ని గుర్తించండి. ఏ భారతదేశం 6 నూరైన శత్రువులకు తల వంచదు, బి అల్పులకు తల వంచుట పరువు తక్కువ పని, సి అనువుగాని చోట అధికుల మనరాదు, డి కరుణా హృదయంతో సమాజ సేవకు సిద్ధమవ్వాలి. సరైన సమాధానం ఏ భారతదేశం 6 నూరైన శత్రువులకు తల వంచదు. 10వ బిట్టు, కింది వాక్యానికి సరైన సామెతను గుర్తించండి. 2x2 4 మార్కులు. మొదటి ప్రశ్న, ఒకరి బాధ మరొకరికి సంతోషాన్ని కలిగించుట. ఏ అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని, బి ఎద్దుపుండు కాకికి ముద్దు, సి ఉరుమురుమి మంగళం మీద పడ్డట్లు, డి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు. సరైన సమాధానం బి ఎద్దుపుండు కాకికి ముద్దు. ఈ కింది వాక్యానికి సరైన సామెతను గుర్తించండి. 2వ ప్రశ్న, సంబంధం లేనివారు దోషులగుట. ఏ ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు, బి తవ్వడిస్తే తంగెళ్ళు పీకాలి, సి కింద పడ్డ పై చేయి నాదే, డి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. సరైన సమాధానం ఏ ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు. 11వ బిట్టు, కింది పాఠ్యాంశములకు ప్రక్రియలు గుర్తించండి. 2x1 2 మార్కులు. మొదటి ప్రశ్న, లక్ష్యసిద్ధి పాఠము ఏ ప్రక్రియకు చెందినది? ఏ కథానిక, బి చారిత్రక సంస్కృతి వ్యాసం, సి జీవిత చరిత్ర, డి సంపాదకీయ వ్యాసం. సరైన సమాధానం డి సంపాదకీయ వ్యాసం. 2వ ప్రశ్న, ఎవరి భాష వారికి వినసొంపు పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ఏ వచన కవిత, బి భాషా వ్యాసం, సి పురాణ కవిత, డి చారిత్రక వ్యాసం. ఇది వ్యాస ప్రక్రియ, అది కూడా ప్రాంతీయ భాషల గురించి అన్నారు కాబట్టి బి భాషా వ్యాసం సరైన సమాధానం. 12వ బిట్టు, కింది పరిచిత గద్యాంశంను చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఎంచుకుని రాయండి. 4x1 4 మార్కులు. 4 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, మొత్తం 4 మార్కులు. కనీస అవసరాలు తీరడం, గౌరవప్రదంగా బ్రతకడం,
ప్రజల ప్రాథమిక హక్కు. స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవి. పరాయి పాలనలో నిధుల మళ్లింపు, పాలనాపరమైన వివక్ష వల్ల అవి తెలంగాణకు అందలేదు. అందువల్ల 3 తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి. తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం ఒక బృహత్తర కార్యం. పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే. తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది. స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు. అపారమైన వనరులు ఉన్నాయి. ప్రజలు కష్టించే తత్వం గలవారు. బుద్ధిబలానికి కొదవలేదు. ఇందుకు తోడు 3 తరాల పాటు స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసే ఉంటుంది. అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావులేదు. స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఎప్పుడు తెలంగాణకు సంక్షేమ పథకాలు అందలేదు? ఏ. నిధుల మళ్లింపు జరిగినప్పుడు. బి. పాలనాపరమైన వివక్ష చూపినప్పుడు. సి. స్వీయ దేశంగా ఉన్నప్పుడు. డి. స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలో. సరైన సమాధానం ఏ మరియు బి. రెండవ ప్రశ్న, 3 తరాల సమాజము ఎందుకు అణచివేతలో మగ్గింది? ఏ. పరాయి పాలన. బి. నిధుల మళ్లింపు. సి. పాలనాపరమైన వివక్ష. డి. పైవన్నీ. సరైన సమాధానం డి. పైవన్నీ. మూడో ప్రశ్న, తెలంగాణ పరిపాలనా రంగంలో ఏది అవసరం? ఏ. భవిష్యత్తుపై సందేహాలు లేకుండుండడం. బి. ప్రజలను ఆదుకోవడం. సి. సంస్కరణలు ప్రవేశపెట్టడం. డి. అన్యాయాన్ని చక్కదిద్దడం. సరైన సమాధానం సి. సంస్కరణలు ప్రవేశపెట్టడం. నాలుగో ప్రశ్న, తెలంగాణ జాతి ఎటువంటిది? ఏ. స్వేచ్ఛా స్వాతంత్రాల విలువ తెలిసినది. బి. స్వేచ్ఛా స్వాతంత్రాల విలువ తెలియనిది. సి. అణచివేతలో మగ్గినది. డి. స్వీయ రాష్ట్రం కోసం పోరాడినది. సరైన సమాధానం ఏ. స్వేచ్ఛా స్వాతంత్రాల విలువ తెలిసినది. లేదా గద్యాంశం, పరిచిత గద్యాంశం లేదా పరిచిత పద్యాంశంలో ఏదైనా ఒక బిట్టు రాయొచ్చు అన్నమాట. కింది పద్యమును చదివి అర్థం చేసుకొని దాని దిగువ ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు సరి అయిన జవాబులు గుర్తించి రాయండి. 4x1 4 మార్కులు. పద్యం. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుధుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందు విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్ల నీతి వాచస్పతి. ఇది శతక మధురిమకు సంబంధించినటువంటి పద్యం. ప్రశ్నలు ఒక్కసారి చూద్దాం. మొదటి ప్రశ్న, పండితుడు ఎవరి పాదాలకు నమస్కరించాలి? ఆ. తల్లిదండ్రుల పాదాలకు. ఆ. సోదరుల పాదాలకు. ఈ. భగవంతుని పాదాలకు. ఈ. గురువుగారి పాదాలకు. సరైన సమాధానం ఈ. గురువుగారి పాదాలకు. రెండవ ప్రశ్న, పండితుడు ఎటువంటి గుణం కలవాడై ఉండాలి? ఆ. సహన గుణం. ఆ. మంచి శీలం. ఈ. దానగుణం. ఈ. త్యాగగుణం. సరైన సమాధానం ఈ. దానగుణం. మూడవ ప్రశ్న, ఈ పద్యములోని మకుటం ఏది? ఆ. సురభిమల్ల నీతి వాచస్పతి. ఆ. సిరిలేకైన. ఈ. గురుపాదానతి. ఈ. పైవన్నీ. సరైన సమాధానం ఆ. సురభిమల్ల నీతి వాచస్పతి. నాలుగో ప్రశ్న, సత్యోక్తి పదాన్ని విడదీయండి. ఆ. సత్ ప్లస్ యోక్తి. ఆ. సత్య ప్లస్ యోక్తి. ఈ. సత్య ప్లస్ ఉక్తి. ఈ. సత్ ప్లస్ ఉక్తి. సరైన సమాధానం ఈ. సత్య ప్లస్ ఉక్తి సత్యోక్తి. సెక్షన్ డి విభాగము ఈ 13వ బిట్. కింది ప్రశ్నలలో రెండింటికి సంగ్రహంగా జవాబులు రాయండి.
ఇక్కడ మొత్తం 4 ప్రశ్నలు ఇచ్చారు. మనం రాయాల్సింది 2 ప్రశ్నలకు జవాబులు. 2 × 2 4 మార్కులు. పోయట్రీలో అంటే పద్య భాగంలో చిన్న ప్రశ్నలు 4 ఇచ్చి 2 రాయమంటున్నారు. ఒకసారి గమనిద్దాం. నగరజీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు అనే కవితా పంక్తులలోని వాస్తవాన్ని వివరించండి. నగరగీతం పాఠం. మిత్రుడు పుస్తకం వలె మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలరు? శతక మధురిమ పాఠం. 3వ ప్రశ్న, హాలికునకు కావలసిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు తృప్తి చెందుతాడు? దానశీలము. 4వ ప్రశ్న, పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరం అని గ్రహించారు కదా, మరి చదువు విషయంలో ఏవేవి అవసరం అనుకుంటున్నారు? శతక మధురిమ. 14వ బిట్టు, కింది ప్రశ్నలలో 2ంటికి సంగ్రహంగా జవాబులు రాయండి. ప్రోజ్లో గద్యాంశంలో చిన్న ప్రశ్న జవాబులు. ఇందులో కూడా 3 ప్రశ్నలు ఇచ్చారు. మీరు రాయాల్సింది 2 ప్రశ్నలు. 2 × 2 4 మార్కులు. మొదటి ప్రశ్న, సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు? లక్ష్యసిద్ధి పాఠం. 2వ ప్రశ్న, తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి అనడానికి కారణాలు రాయండి. గోలకొండ పట్టణము. 3వ ప్రశ్న, సామల రచనా శైలిని ప్రశంసిస్తూ రాయండి. ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠం. 15వ బిట్టు, కింది ప్రశ్నలలో ఒకదానికి విపులంగా జవాబు రాయండి. పెద్ద ప్రశ్న జవాబులకు సంబంధించిన బిట్ ఇది. ఇందులో గద్య భాగానికి సంబంధించినటువంటి 2 ప్రశ్నలు ఇస్తే మనం రాయాల్సింది ఒకే ప్రశ్న. 1 × 4 4 మార్కులు. మొదటి ప్రశ్న, మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు? 2వ ప్రశ్న, సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి, దీనిని సమర్థించండి. 16వ బిట్టు, కింది ప్రశ్నల్లో ఒకదానికి విపులంగా జవాబు రాయండి. పద్య భాగంలో పెద్ద ప్రశ్న జవాబులు. ఇందులో కూడా 2 ప్రశ్నలు ఇస్తారు. మనం రాయాల్సింది ఒకటే ప్రశ్న. 1 × 4 4 మార్కులు. మొదటి ప్రశ్న, శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి. శతక మధురిమ. 2వ ప్రశ్న, సిరి మూటగట్టుకొని పోవంజాలిరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉండవచ్చు? దానశీలం పాఠం. 17వ బిట్టు, కింది పద్యాలలో ఒకదానికి అన్వయ క్రమంలో ప్రతిపదార్థాలు రాయండి. 2 ప్రతిపదార్థాలకు సంబంధించిన పద్యాలు ఇస్తారు. అందులో 1 రాస్తే సరిపోతుంది. ఆ ఒక్కదానికి 1 × 6 6 మార్కులు. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో యుండంగుహల్ గల్గవో చీరాణీకము వీధులం దొరకదో సీతామృత స్వచ్ఛ వాహ్పూరం వేరుల బారదో తపసులన్ బ్రోవంగా నీ ఓపవో చేరంబో ఊదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. శతక మధురిమ. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ యాదిమ శక్తి సంయమివర ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధరలీల రత్న ఖచ్చితాభరణంబులు ఘల్లు ఘల్లనన్. భిక్షపాఠం. 18వ బిట్టు, రామాయణానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు ఇందులో ఉంటాయి. ఇందులో 4 ప్రశ్నలు ఇచ్చి కేవలం 2 మాత్రమే రాయాలి. 2 × 4 8 మార్కులు. రామాయణానికి సంబంధించి 8 మార్కులు ఉంటాయి, గమనించగలరు. మొదటి ప్రశ్న, వాలి సుగ్రీవుల విరోధాన్ని గురించి వివరించండి. 2వ ప్రశ్న, సీతారాముల కళ్యాణ వృత్తాంతాన్ని వివరించండి. 3వ ప్రశ్న, హనుమంతుడు సీతాన్వేషణ చేసిన కథను తెలపండి. 4వ ప్రశ్న, రాముడు వానర సైన్యంతో లంకను చేరిన వృత్తాంతాన్ని వివరించండి. ఇది సిబిఎస్ఈ తెలంగాణ తెలుగు 089 సంబంధించినటువంటి శాంపుల్ క్వశ్చన్ పేపర్. అందరికీ ధన్యవాదాలు.